క్రీస్తునందు ప్రియులైన ప్రతి ఒక్కరికి మన రక్షకుడైన యేసయ్య నామములో శుభములు తెలియజేస్తా ఉన్నాను. అందరు బాగున్నారా? ఓబద్య గ్రంథాన్ని వచనం తర్వాత వచనం, పదం తర్వాత పదం ధ్యానించడానికి ఈ దినం పునఃప్రారంభిస్తూ ఉన్నాం. ఎవరైతే ఈ యొక్క పుస్తకములో నుండి ప్రతి వచనాన్ని అర్థం చేసుకుంటూ ఆత్మీయ సత్యాలు నేర్చుకోవాలని ఆకాంక్షిస్తున్నారో వారు తప్పకుండా రాబోయేటువంటి సందేశాలను వినాలని ప్రేమతో విన్నవిస్తూ ఉన్నాను. ఓబద్య గ్రంథంలో ఒకే ఒక్క అధ్యాయం ఉన్నది. బైబిల్లో ఒకే ఒక్క అధ్యాయం కలిగినటువంటి పుస్తకాలు 5 ఉన్నాయి. పాత నిబంధనలో ఓబద్య గ్రంథం ఒక్కటే ఉన్నది. క్రొత్త నిబంధనలో ఫిలెమోనుకు రాసిన పత్రిక, యోహాను రాసిన 2వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక, యూదా రాసిన పత్రిక, ఇవన్నీ కూడా ఒకే ఒక్క అధ్యాయాన్ని కలిగి ఉన్నాయి. మొత్తానికి ఒక్క అధ్యాయం కలిగినటువంటి పుస్తకాలు 5 ఉంటే వాటిల్లో 4 పుస్తకాలు పత్రికలైతే 1 ప్రవచన గ్రంథంగా ఉన్నది. ప్రవక్తల గురించి మనం ఆలోచన చేసినప్పుడు పాత నిబంధనలో ప్రవక్తల గ్రంథాలు 17 ఉన్నాయి. ఈ ప్రవక్తల గ్రంథాల్లో పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అని పిలుస్తారు. చిన్న ప్రవక్తలు 12 మంది ఉన్నారు. పెద్ద ప్రవక్తల గ్రంథాలు 5 ఉన్నాయి. చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు అని పిలవడానికి భేదం ఒక్కటే, వారి యొక్క పుస్తకాల్లో ఉన్నటువంటి సైజులో ఉన్నటువంటి తేడా. వారి పుస్తకాల సైజులో ఉన్నటువంటి తేడాని బట్టి వారిని అలా పిలుస్తారే తప్ప వారి పరిచర్యని బట్టి కానీ ఇంకొక కారణాన్ని బట్టి కానీ వారు పెద్దవారు, చిన్నవారు అని ఏమాత్రం కూడా కాదు. తర్వాత ఈ 12 మంది ప్రవక్తలలో ఒక ప్రవక్త ఓబద్య అనే ప్రవక్త. ప్రవక్తలు వారిని వారు పరిచయం చేసుకునేటువంటి విధానాలు రకరకాలుగా ఉంటున్నాయి. ఓబద్య గ్రంథం 1వ వచనంలో ఓబద్యాకు కలిగిన దర్శనం అని ఓబద్య తన గ్రంథాన్ని ప్రారంభించాడు. ఈ వాక్యాన్ని 2 భాగాలుగా చూద్దాం. ఓబద్యాకు అనేది ఒక భాగం, కలిగిన దర్శనం ఇది ఇంకొక భాగం. ఈ దినాన్న ఓబద్యాకు అనే ఈ పదాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. కలిగిన దర్శనాన్ని గురించి తర్వాతి భాగంలో చూద్దాం. ఓబద్యాకు కలిగిన దర్శనం. ఓబద్య తనను తాను పరిచయం చేసుకోవడం కానీ లేదా తన పుస్తకాన్ని ప్రారంభించడంలో ఆయన అవలంబించినటువంటి విధానం మీద మనం ఇక్కడ దృష్టి నిలపాల్సి ఉంది. తన గురించి ఎలాంటి వివరాలు తెలపకుండా నేరుగా సందేశంలోనికి ఓబద్య వెళ్ళిపోయాడు. ప్రవక్తలు వారిని వారు పరిచయం చేసుకోవడంలో 6 రకాలైన పద్ధతులను వారు అనుసరించారు. ప్రవక్తలు అనగానే ఇప్పటికే మీకు ఒక అవగాహన వచ్చిందనుకుంటున్నాను. యెషయా మొదలుకొని మలాకీ వరకు ఉన్న వాళ్ళందరూ కూడా ప్రవక్తలు. అంటే వీరు వారి యొక్క ప్రవచనాలను గ్రంథాలుగా రాశారు. వీళ్ళే కాదు, గ్రంథాలు రాయనటువంటి ప్రవక్తలు కూడా చాలా మంది ఉన్నారు. అయితే ఇక్కడ మనము దృష్టి నిలిపి చూడాల్సింది వారి ప్రవచనాలను గ్రంథాల రూపంలో రచించినటువంటి ప్రవక్తలు వారిని వారు ఏ విధంగా పరిచయం చేసుకున్నారు అని ఆలోచిస్తే 6 కేటగిరీస్ మనం చూడొచ్చు. మొదటిది, వివరాలేమీ తెలపనటువంటి వారుగా కొంతమంది ఉన్నారు. అంటే వీళ్ళు కేవలము వాళ్ళ పేర్లు మాత్రమే చెప్పారు, ఇక అంతకు మించి ఏ విషయాన్ని కూడా వారు తెలియజేయలేదు. అలా తెలియజేసిన వారిలో 2 మనకు కనబడుతున్నారు. ఒక ఆయన ఓబద్య, ఇంకొక వ్యక్తి మలాకి. అయితే ఇలా చేయడం ద్వారా వాళ్ళు వ్యక్తులో లేకపోతే అది ఒక కలం పేరో తెలియక కొంతమంది వారు నిజంగా వ్యక్తులు కాదని, అది ఒక కళానికి పెట్టబడిన పేరని కొంతమంది విమర్శలు చేసిన వారుగా ఉన్నారు. వారు వ్యక్తులు అనడానికి సరిపడా ఆధారాలు ఉన్నందున మనము దానిని అంగీకరించాల్సి ఉంది. రెండవదిగా, కొంతమంది వారిని గూర్చి తాము కేవలము ప్రవక్తలమని చెప్పుకున్నారు. పైన వారు పేరు మాత్రమే చెప్తే వీరు ఎక్స్ట్రా చెప్పింది ఏంటంటే ప్రవక్తలు అని చెప్పుకున్నారు. అలా చెప్పుకున్న వారిలో 2 మనకు కనబడుతున్నారు. ఒక ఆయన పేరు హబక్కుకు, ఇంకొక ఆయన పేరు హగ్గాయి. మూడవదిగా కొంతమంది కేవలము వారి ప్రాంతాన్ని మాత్రమే తెలియజేశారు.
అంటే మేము పలానా ప్రాంతానికి చెందిన వారమని తెలియజేశారు. అలా తెలియజేసిన వారిలో మనకి ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు. ఒక ఆయన పేరు మీకా, ఇంకొక ఆయన పేరు నహూము. మీకా అనేటువంటి వ్యక్తి తాను మొరాష్తీయుడినని రాసుకున్నాడు. నహూమ్ అనే వ్యక్తి తాను ఎల్కోషు అనే ప్రాంతానికి చెందినవాడినని తన యొక్క గ్రంథంలో తెలియజేశాడు. మరికొంతమంది వారి యొక్క తండ్రి పేర్లు తెలియజేశారు. అలా తెలియజేసినటువంటి వారిలో 4 వ్యక్తులను మనం చూడొచ్చు. యెషయా, హోషయ, యోవేలు, యోనా అనేటువంటి వారు వారి యొక్క తండ్రి పేర్లు తెలియజేశాడు. యెషయా అనే ప్రవక్త తాను ఆమోజు కుమారుడినని చెప్తే, హోషియా అనేటువంటి వ్యక్తి బెయోరు కుమారుడిగా తనను తాను పరిచయం చేసుకున్నాడు. యోవేలు కూడా తన గురించి పెద్దగా వివరాలేమి చెప్పకపోయినా పెతూయేలు కుమారుడినని పేర్కొన్నాడు. యోనా తన తండ్రి పేరును తెలియజేస్తూ తాను అమిత్తయి కుమారుడినని తన యొక్క గ్రంథములో తెలియజేశాడు. ఈ యొక్క విషయాలన్నీ కూడా ఆయా గ్రంథాలను మనం పరిశీలించి మొట్టమొదటి వచనాన్ని చదివితే చాలు ఇవి స్పష్టంగా మనం తెలుసుకోగలుగుతాం. ఇక 5వ కేటగిరీ ఏంటంటే తండ్రి పేరు, వృత్తి, ప్రాంతాన్ని తెలిపినటువంటి వారుగా ఉన్నారు. ఈ 3 విషయాలు తెలియజేశారు. అలా తెలియజేసినటువంటి వాళ్ళలో 2 వ్యక్తులు ప్రాముఖ్యంగా కనబడుతున్నారు. ఇర్మియా, యెహెజ్కేలు. ఆమోస్ కూడా ఈ కోవకే చెందినవాడైనప్పటికీ ఈయన తన యొక్క తండ్రి పేరును తెలియజేయలేదు. ఇర్మియా తాను అనాతోతు అనే ప్రాంతానికి చెందినవాడినని, తన తండ్రి యాజకుడని, తన తండ్రి పేరు హిల్కియా అని తాను పరిచయం చేసుకున్నాడు. ఇక యెహెజ్కేలు విషయానికి వస్తే తాను కల్దీల దేశంలో కెబారు నదీ ప్రదేశమున ఉన్నానని, తన తండ్రి పేరు బూజీ అని, తాను యాజకునని తాను పరిచయం చేసుకున్నాడు. ఇక్కడ వారి వృత్తి ఏంటో చెప్తున్నారు, వాళ్ళ తండ్రి పేరు కూడా చెప్తున్నారు, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు అనేది కూడా తెలియజేస్తున్నారు. ఆమోస్ విషయానికి వస్తే ఆమోసు తన తండ్రి పేరు చెప్పకపోయినా తాను తెకోవా అనే ప్రాంతంలో నివసిస్తున్నానని, తాను ఒక పశువుల కాపరి అని తన గురించి తాను తెలియజేశాడు. ఇక 6వ రకం తండ్రి పేరు, పుట్టు పూర్వత్రాలు తెలిపినటువంటి వారు. వీళ్ళల్లో జెఫన్యా, జకర్యా అనే 2 ప్రవక్తలు కనబడుతున్నారు. జెఫన్యా తాను కూషి కుమారుడినని చెప్పుకుంటూనే తన యొక్క పుట్టు పూర్వోత్తరాలన్నీ కూడా తెలియజేశాడు. అంటే ఇంకా తాను ఏ గోత్రానికి చెందినవాడో, తనకు ముందున్న వారెవరో ఆ విషయాలన్నీ కూడా. హగ్గయి తర్వాత వచ్చిన జకర్యా కూడా తన తండ్రి పేరు, తాత పేరును కూడా తెలియజేసిన వాడుగా ఉన్నాడు. అయితే ఇక్కడ మనము ఓబద్యా గురించి చూసినప్పుడు ఓబద్యా ఈ విషయాలు ఏమీ చెప్పలేదు, కేవలము తన పేరును మాత్రమే తెలియజేశాడు. ఓబద్యాకు కలిగిన దర్శనం. ఇక్కడ ఓబద్యాకు కలిగిన దర్శనం అనగానే ఒక వ్యక్తి అనే విషయాన్ని మనం స్పష్టంగా చూడొచ్చు. సరే, ఓబద్యా అంటే అర్థం యెహోవా సేవకుడు. ఇది ఇశ్రాయేలీల్లో సాధారణమైనటువంటి పేరుగా మనకు కనబడుతున్నది. మనకిక్కడ రమేష్, సురేష్ అనే పేర్లు ఎంత సాధారణంగా ఉంటాయో అక్కడ ఓబద్యా అనే పేరు కూడా చాలా సాధారణమైనటువంటి పేరుగా ఉంది. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలించి చూస్తే ఓబద్యా అనే పేరుతోటి 13 మంది వ్యక్తులు ఉన్నారు. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల్లో అహాబు యొక్క గృహ నిర్వాహకుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఓబద్యా. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో దావీదు సంతతికి చెందినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు ఓబద్యా. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 7వ అధ్యాయం 3, 4 వచనాల్లో ఇజ్రహయా కుమారుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు కూడా ఓబద్యానే. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 38వ వచనంలోను, 9వ అధ్యాయం 44వ వచనంలోను ఆజేలు కుమారుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు కూడా ఓబద్యానే. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 9వ అధ్యాయం 16వ వచనంలో షమాయా కుమారుడైన ఓబద్యాను మనం చూడొచ్చు. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనంలో గాదీడైన ఓబద్యా మనకు కనబడుతున్నాడు. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 27వ అధ్యాయం 19వ వచనంలో ఇష్మాయా తండ్రి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు కూడా ఓబద్యానే. 2వ దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనంలో ధర్మశాస్త్రాన్ని బోధించడానికి ఒక వ్యక్తి నియమింపబడ్డాడు. ఆయన కూడా ఓబద్యానే. 2వ దినవృత్తాంతములు 34వ అధ్యాయం 12వ వచనంలో లేవీయుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన కూడా ఓబద్యానే.
ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనంలో యెహీయేలు కుమారుడైన ఓబద్య అనే వ్యక్తిని మనం చూడొచ్చు. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనంలో యాజకుడైన ఓబద్యను మనం చూడొచ్చు. నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయం 25, 26 వచనాల్లో ద్వారపాలకుడు అయిన ఒక వ్యక్తికి ఓబద్య అనే పేరుంది. ఇక ఓబద్య గ్రంథం 1వ వచనంలో ఎదోమును గూర్చి ప్రవచించినటువంటి ఓబద్యాని గురించి మనం చూడొచ్చు. విచిత్రం ఏంటంటే ఓబద్య అనే ఈ పేరు కలిగినటువంటి వారు రకరకాల వృత్తుల్లో రకరకాల విభాగాల్లో వారు పనిచేశారు. అంటే ఓబద్య అనే పేరుతో ఒక యాజకుడు ఉన్నాడు, ఓబద్య అనే పేరుతోనే ఒక లేవీయుడు ఉన్నాడు, ఓబద్య అనే పేరుతోనే ఒక ప్రవక్త ఉన్నాడు, ఓబద్య అనే పేరుతోనే ఒక బోధకుడున్నాడు, ఓబద్య అనే పేరుతోనే ఒక ద్వారపాలకుడు ఉన్నాడు, ఓబద్య అనే పేరుతోనే ఒక గృహ నిర్వాహకుడు ఉన్నాడు. చూడండి, గృహ నిర్వాహకుడు, బోధకుడు, లేవీయుడు, యాజకుడు, ద్వారపాలకుడు, ప్రవక్త, ఇవన్నీ రకరకాల విభాగాలకు సంబంధించినటువంటి పనులు. ప్రతి విభాగంలో కూడా ఈ పేరు కలిగినటువంటి ఓ వ్యక్తిని మనం చూడగలుగుతున్నాం. అయితే ఈ దినాన్న మనము ధ్యానించాల్సింది ఓబద్య గ్రంథాన్ని రచించినటువంటి రచయిత అయిన ఓబద్య. ఇంతకు ముందే మాట్లాడుకున్నట్టుగా ఈయన గురించి ఎలాంటి సమాచారము ఆయన మనకు తెలియజేయలేదు. సాధారణంగా ఏదైనా ఒక పుస్తకాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే ఆ పుస్తకము రాసినటువంటి వ్యక్తి గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఆ పుస్తకాన్ని రచించినటువంటి వ్యక్తి తన ప్రాంతాన్ని బట్టి, తాను పెరిగిన పరిస్థితులను బట్టి ఖచ్చితంగా తాను ఉపయోగించేటువంటి మాటలు ఆధారపడి ఉండే అవకాశం ఉంది. ఆయన ఉపయోగించేటువంటి మాటలను బట్టి ఆయన ఎదుర్కొన్నటువంటి పరిస్థితులను కూడా అంచనా వేయగలిగే అవకాశం ఉంది. సో సందేశాన్ని బట్టి రచయితను బట్టి సందేశాన్ని అంచనా వేసే అవకాశం ఖచ్చితంగా ఉంది. కాబట్టి మనము ఒక పుస్తకాన్ని చదవడానికి ముందుగా రచయిత గురించి తెలుసుకోవడం చాలా మంచిది. అప్పుడు చాలా చక్కగా ఆ పుస్తకాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. అయితే ఇక్కడ ఓబద్య తన గురించి తానేమీ చెప్పకపోయినప్పటికీ ఓబద్య తన పుస్తకాన్ని రాసినటువంటి విధానం, ఆ పుస్తకంలో ఆయన పొందుపరిచినటువంటి సమాచారాన్ని బట్టి ఓబద్యాను గురించి ఒక 4 విషయాలు మనము నేర్చుకోవచ్చు. ఓబద్య నుండి ఈ 4 ఆత్మీయ పాఠాలు మన జీవితానికి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిగా, ఓబద్య దేవుని దర్శనాన్ని పొందినవాడిగా ఉన్నాడు. ఓబద్యాకు కలిగిన దర్శనం అనే తన పుస్తకాన్ని ప్రారంభించినప్పుడే తాను దేవుని యొద్ద నుండి దర్శనాన్ని పొందాడని మనం గ్రహించవచ్చు. దేవుని యొక్క దర్శనము పొందడం అనేది నిజంగా గొప్ప విషయమే. ఎందుకంటే సమూయేలు జీవించినటువంటి కాలములో ఏలీకి దేవుని దర్శనం కలగలేదు. ఏలీ కుమారులకు కూడా దేవుని దర్శనం కలగలేదు. కేవలము బాలుడైన సమూయేలుకు మాత్రమే ఆ దర్శనము కలిగింది. దేవుడు తన ప్రజలతో మాట్లాడాలి అనుకున్నప్పుడు కొంతమంది వ్యక్తులను కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో ఆయన దర్శించిన వాడుగా ఉన్నాడు. ఆ దర్శనాన్ని ఈ ఓబద్య పొందుకున్నాడు. బహుశా దేవుడు తనతో మాట్లాడాలని దేవుని సన్నిధిలో ఓబద్య ఎదురు చూసిన వ్యక్తిగా, దేవుని కొరకు కనిపెట్టిన వ్యక్తిగా ఉన్నాడని మనము అర్థం చేసుకోవచ్చు. సో దేవుని దర్శనాన్ని పొందుకున్నటువంటి వాడుగా ఓబద్య ఉన్నాడు. నేటికి దేవుడు మాట్లాడేవాడై ఉన్నాడు. తన కొరకు ఎదురు చూసేటువంటి వారిని ఆయన దర్శించుటకు సిద్ధంగా ఉన్నాడు. మనము ఆయన దర్శనాన్ని కోరుకున్నప్పుడు ఆయన ఖచ్చితంగా తన ప్రత్యక్షతను మనకు అనుగ్రహిస్తాడు. రెండవది, దేవుని సందేశాన్ని తాను అందుకున్నాడు, లేదా దేవుని సందేశాన్ని తాను పొందుకున్నాడు. దేవుని యొక్క సందేశంతో దేవుని సేవకులమైనటువంటి మనమందరము నింపబడే వారంగా ఉండాలి. దేవుడు ఓబద్యాకు ఓ సందేశాన్ని ఇచ్చాడు. మనము దేవుని పాదాల యొద్ద సమయాన్ని గడిపినప్పుడు దేవుడు మనందరితో ప్రత్యేకమైన రీతిలో మాట్లాడేవాడై ఉన్నాడు. దేవుని యొక్క సందేశాన్ని దేవుని సన్నిధిలో సమయం గడుపుట ద్వారా మనం పొందుకోవలసి ఉంది. సో తాను ధైర్యంగా ఇది దేవుని యొద్ద నుండి కలిగినటువంటి సందేశం అని చెప్పగలిగాడు. సో ఓబద్యాకు దేవుని యొక్క సందేశము ఉన్నది. మూడవదిగా, ధైర్యంతో తాను ప్రకటించిన వాడుగా ఉన్నాడు. కొన్ని విషయాలు చెప్పాలంటే ధైర్యం కావాలి. ఓబద్య తెలియచేసినటువంటి సందేశము చాలా
తీవ్రంగా ఉంది. తీవ్రమైన కంఠస్వరంతో ఓబద్యా ఆ మాటలు చెప్పాడు, లేదా పరుషమైన పదజాలాన్ని ఉపయోగించి ఆ మాటలు రాశాడు అని మనం అంగీకరించక తప్పదు. ఎందుకంటే ఎదోము చేసిన వికృత కార్యాలన్నిటినీ ఎండగట్టే ప్రయత్నం చేశాడు. దేవుడు తనకిచ్చినటువంటి ఆ దర్శనంలో ఉన్నటువంటి విషయాలన్నిటినీ దేవుడు ఏ స్వరంతో వాటిని అందించాడో అదే స్వరంతో ఓబద్యా ప్రజలకు అందించే ప్రయత్నం చేశాడు. ఎక్కడా తాను రాజీ పడినట్టుగా లేదు. బాప్తిస్మిచ్చి యోహాన్ లాంటి వారు, ఓబద్యా లాంటి వారు చేసేటువంటి పరిచర్య చాలా విభిన్నమైనది. ఎందుకంటే వారి మాటలు పైకి చాలా కర్కశంగా కనబడతాయి. అయితే ఆ మాటలు చెప్పాలంటే ఎంతో ధైర్యం కావాలి. ఆ మాటలు చెప్పిన తర్వాత తన పరిస్థితి ఏంటి అనేటువంటి ఆలోచన చేసేవాడు ఆ మాటలు చెప్పడానికి వెనకడుగు వేస్తాడు. బాప్తిస్మిచ్చి యోహాను హేరోదుతోటి కఠినంగా మాట్లాడి జైలు పాలయ్యాడు. ఓబద్యా కూడా చాలా కఠినంగా ఈ యొక్క దర్శనంలో ఉన్నటువంటి విషయాలు లేదా దేవుడిచ్చిన సందేశాన్ని రాజీ పడక ధైర్యంతో ప్రకటించాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క సందేశాన్ని ఇతరులకు ప్రకటించట్లో ఎంతవరకు మనం ధైర్యాన్ని కలిగి ఉన్నాం? ఇతరులను సరిదిద్దుట్లో కానీ, సత్యం విషయంలో రాజీ పడకుండా ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించట్లో కానీ మనం ఎంతవరకు ధైర్యం కలిగి ఆ విధంగా ముందుకు సాగుతున్నామనేది ఆలోచించాలి. ఎంతగానో ధైర్యం కలిగినటువంటి వారమై మనం ముందుకు వెళ్ళాలి. కొన్నిసార్లు దేవుడు మనను ధైర్యపరుస్తున్నప్పటికీ కొంతమంది ఇంకా పిరికితనంతో సత్యాన్ని చెప్పడంలో వెనకడుగు వేస్తున్నారు. బహుశా మనుషులేమైనా అనుకుంటారేమో, నన్ను ఏమైనా అంటారేమో, నన్ను తిరిగి బాధిస్తారేమో, నాకు హింస కలుగుతుందేమో, నన్ను విమర్శిస్తారేమో, నేను మనుషుల దృష్టిలో చెడ్డవాన్ని అయిపోతానేమో, నాకు ఇంకేదైనా సమస్య వస్తుందేమో, నా కుటుంబాన్ని వారు విమర్శిస్తారేమో అనే పలు రకాలైన ఆలోచనలు మనసులో పెట్టుకొని సత్యాన్ని చెప్పక దాచిపెట్టేటువంటి వారంగా మనం మారక ధైర్యంతో దేవుని వాక్యాన్ని ప్రకటించేటువంటి వారంగా ఉందాం. పేతురు అంటాడు కదా, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఎలా మానుకోగలమంటాడు. కాబట్టి మనం కూడా సరిదిద్దాల్సినటువంటి సమయంలో సరిదిద్దడానికి ధైర్యాన్ని తెచ్చుకుందాం. 4వదిగా దైవ సేవకుడని నిరూపించాడు. ఓబద్యా అంటే అర్థం దేవుని సేవకుడు. దేవుని సేవకుడైన ఓబద్యా నిజంగా దేవుడు చెప్పినటువంటి పనిని చెప్పినట్టుగా చేయడం ద్వారా తాను దేవుణ్ణి సేవిస్తున్నాను అనే విషయాన్ని బహుస్పష్టంగా తెలియపరిచాడు. ఇంకో రకంగా చెప్పాలంటే దైవ సేవకుడు దేవుణ్ణి సేవించడం మాత్రమే కాదు, దేవుడు తన యొక్క జీవితంలో ఏ పరిచర్యనైతే అనుగ్రహించాడో దాన్ని తప్పక చేయాల్సి ఉంది. ప్రజా శ్రేయస్సు కోరుకుంటూ ప్రజలకు అవసరమైనటువంటి విషయాలు కొన్ని సందర్భాల్లో వారిని సంతోషపరిచేవి, కొన్ని సందర్భాల్లో ప్రస్తుతానికి దుఃఖకరంగా ఉన్న భవిష్యత్తులో మేలును కలిగించేటువంటి విషయాలు ధైర్యంతో తెలియపరిచే వారంగా మనం ఉండాలి. సో ఓబద్యా ఏ రీతిగా తన పేరుకు తగినటువంటి జీవితాన్ని జీవించాడో మనం కూడా అదే విధమైన రీతిలో అటువంటి జీవితాన్ని కలిగి ఉన్నటకు ప్రయత్నం చేద్దాం. అలాంటి కృప ప్రభు మనకందరికీ దయచేయునుగాక. ఆమెన్. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. మా జీవితాల్లో ఓబద్యాను ఒక మాదిరిగా చేసుకొని ఓబద్యా ఎటువంటి పరిస్థితుల మధ్య నీ దర్శనాన్ని పొందుకున్నాడో, నీ సందేశాన్ని అందుకున్నాడో, ధైర్యంతో ఆ సందేశాన్ని ప్రకటించాడో, నిజంగా తన పేరుకు తగిన జీవితాన్ని జీవించాడో అలాంటి జీవితాన్ని మేము కలిగి ఉన్నట్లుగా సహాయం చేయండి. ఆశగల ప్రతి ప్రాణాన్ని తృప్తిపరచగల దేవుడివై ఉన్నావు. ఈ మాటలు విని ఓబద్యా వంటి జీవితాన్ని కలిగి ఉండాలని కోరుకునే ప్రతి వ్యక్తి అలాంటి జీవితాన్ని కలిగి ఉండునట్లుగా మీ కృపను వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఇంకా ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు నేర్చుకునడానికి మాకు సమయమును, ఆసక్తిని మీరు దయచేయమని ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రభువు మీకు తోడయుండి మీ జీవితాల్లో దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వారై దైవికమైన నియమాలతో ఈ లోకంలో ముందుకు సాగుటకు ఆయన సహాయం చేయనుగాక. ఆమెన్.